ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి కర్మఫలం అనేది తగ్గే అదృష్టం అనేది రాబోతుంది. ఇక నుండి ముఖ్యంగా జూన్ 15వ తేదీ అమావాస్య తర్వాత వీరికి విపరీతమైన అదృష్టం ఈ రూపంలో రాబోతుంది. అలాగే వీరి కర్మ అనేది పూర్తిగా తొలగిపోయి సంతోషం అనేది రాబోతుంది. వీరి జీవితంలో చాలా కాలంగా గత 12 సంవత్సరాల నుండి ఎన్నో కష్టాలు బాధలు వాటన్నిటి ఇప్పుడు ముగింపు అనేది రాబోతుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నిస్తారు. ఆ ఎదుగుదల వీరి జీవితంలో ఎంతో మార్పుని తెస్తుంది. కాబట్టి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము అనేది తెలుస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9989446572. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్యలో కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, భూ వివాదాలు, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడను. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా స్క్రీన్పై ఉన్న నెంబర్కి సంప్రదించండి, తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. కుంభరాశి గురించి చెప్పాలంటే వీరు ఎంత సహనం ఓపిక ఉంటుందంటే, ఏలినాటి శని గత 12 సంవత్సరాల నుండి ఉన్న ఎన్ని కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా కూడా వీరు తట్టుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అలాగే సమయాన్ని అస్సలు వృధా చేయకుండా వీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ పెట్టి చేస్తారు. అలాగే వీరు అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీరికి ఓపిక ఎక్కువగా ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా అది కర్మఫలం మాత్రమే అనుకునే వ్యక్తులు. అలాగే ఏదైనా ముందడుగు వేయాలని ఆలోచించి ముందడుగు వేస్తే వెనుకకు 2 అడుగులు లాగేసే ఇంతకాలంగా గడిచింది. అలాగే వీరి చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ప్రేమగా మాట్లాడుతూ వీరిని చాలామంది ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు. వీరు అందరితో ప్రేమగా మనసులో ఎలాంటి ద్వేషాలు లేకుండా మాట్లాడుతారు. కానీ వీరి చుట్టూ ఉన్నవారు వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరు తట్టుకునే శక్తి ఉంటుందని ఇతరులు వీరిని చూసి ఓర్వలేకపోతారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్లో, మీ బంధువులలో చాలామంది శత్రువులు ఉన్నారు. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులు ఎవరి కింద చేయి చాపకుండా ఉంటారు. వీరి కళ్ళపై వీరే బ్రతకాలని ఆశిస్తారు. అలాగే ఎవ్వరి చేతి కింద ఉండకుండా, ఎవరిని డబ్బు అడగకుండా వీరి జీవితంలో ఏ విధంగా ఉంటారంటే, డబ్బు లేకున్నా సరే ఆర్థికంగా నష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసం అనేది అస్సలు తగ్గకుండా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడంతో కొంతమందికి ఇది అహంకారంగా కనిపించవచ్చు. కానీ వీరు ఎంత కష్టపడ్డా కూడా ఒక కష్టం ముగిసింది అనుకునే సమయమే వెంటనే మరో కష్టం వస్తుంది. ఇలా చాలా కాలంగా కుంభరాశి వ్యక్తులు భరిస్తున్నారు. కానీ వీరికి సహనం ఎక్కువగా ఉండడంతో ఎలాంటి కష్టం వచ్చినా కూడా పరిష్కారం కూడా వెనకే ఉంటుందని ధైర్యంతో ఉంటారు. ఆ ధైర్యమే వీరిని ముందుకు నడిపిస్తుంది. ఈ కుంభరాశి వ్యక్తి మనసు చాలా మృదువుగా ఉంటుంది. ఎవరైనా బాధపడుతున్నారంటే వీరికి వీలైనంత వరకు సహాయం చేస్తారు. వీరికి తోచిన సహాయం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. చేతులు కట్టుకొని చూస్తూ అస్సలు ఉండలేరు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఎదుటివారు ఎన్నో సమస్యల్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఒక్క సహాయం కూడా వీరు చేస్తారు. నీ జీవితంలో ఈ మంచితనానికి ఎన్నో గాయాలు వచ్చాయి. అవసరానికి వీరిని ఉపయోగించుకొని తర్వాత వీరిని వదిలేసే రకం కూడా చాలా మంది ఉన్నారు. గత 12 సంవత్సరాల నుండి వీరు ఎలాంటి బాధపడ్డారంటే, వీరు ఎంత నిజాయితీగా ఉన్నా కూడా వీరిని పూర్తిగా ఎవ్వరూ నమ్మరు లేదా అవమానించడం అనేవి జరుగుతాయి. మాటలతోటి, సూటిపోటి మాటలతో కుంభరాశి వ్యక్తి మనసు అనేది చాలా బాధపడేలా చూస్తారు. ఎందుకంటే ఆర్థికంగా వీరు చాలా నష్టాల్లో ఉన్నారు. కాబట్టి వీరిని మరింత కించపరచడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా కష్టాలు, బాధలు ఉన్నాయి. కానీ వీరి మంచి ఆలోచన విధానం, వీరికి భక్తి ఎక్కువగా ఉండడంతో ఒక సులువైన సమాచారం అలాగే వీరికి ఒక పరిష్కారం అనేది త్వరలోనే దొరుకుతుంది. అలాగే
ఏదైనా సమస్య వచ్చిందంటే వారు బాధపడుతూ అస్సలు ఉండలేరు. దాని పరిష్కారం కోసం ఆలోచిస్తారు. రాశి వ్యక్తికి ఈ రోజు నుండి చాలా మార్పు అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నుండి వీరికి ఎంతో కలిసి రావడంతో వీరికి అదృష్టం అనేది మెల్లిమెల్లిగా మొదలవుతుంది. ఒక్కొక్క మార్పు వీరి జీవితంలో ఎంతో మార్పును తెస్తుంది. అలాగే కుంభరాశి వ్యక్తులు గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు మీకే తెలుస్తుంది. ఇప్పటి వరకు మీ జీవితం ఎంతో భారంగా అనిపించింది, కానీ ఇప్పుడు తేలికగా అనిపించవచ్చు. చిన్న చిన్న మార్పులు మీ జీవితాన్ని ఎంతో మారుస్తుంది. కాబట్టి ఈ రోజు నుండి మీ జీవితంలో ఆశలు కూడా ఎక్కువగా అవుతాయి. ఆశ చెందిన వారికి మళ్ళీ ఊపిరి పొందేలా ఉంటుంది. ఎందుకంటే వీరి జీవితంలో చాలా కోరికలు అనేవి చంపుకున్నారు. ఆ కోరికలు ఇక నుండి మెల్లిమెల్లిగా నెరవేర్చుకునే సమయం అనేది వస్తుంది. మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీ కోరికలు మీ చేతుల్లోనే ఉంటాయి. ఇంతకాలంగా మీ జీవితంలో కష్టాలు కనిపించిన సమయం చాలా వచ్చింది. ఇప్పుడు ఒక వెలుగు, కొత్త వెలుగుతో మీ జీవితమే మారిపోతుంది. అది ఏ విధంగా ఏ రూపంలో వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమావాస్య వీరికి చాలా అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా సోమవారం రోజున సాయంత్రం 6 గంటల తర్వాత వీరు ఒక శుభవార్త అనేది వినబోతున్నారు. అది చిన్నదా పెద్దదా అని కాదు, ఒక చిన్న శుభవార్త అయినా సరే వీరి సంతోషం అనేది చాలా ఉంటుంది. కాబట్టి వీరి జీవితంలో ఒక్కొక్క మార్పు అనేది ఈ రోజు నుండి మొదలవుతుంది. అలాగే మీరు చాలా కష్టపడి సంపాదించాలని కోరిక కూడా నెరవేరుతుంది. మీరు ఎంత కష్టపడ్డా కూడా ఇప్పటి వరకు ఎన్నో నష్టాలు, బాధలు చూశారు. కానీ ఇక నుండి మీ జీవితంలో చిన్న చిన్న మార్పు అనేది మొదలవుతుంది. మీ మనసులో ఉన్న కోరిక కూడా నెరవేరుతుంది. అలాగే కొత్త పరిచయాలు పెరుగుతాయి. వారి వల్ల మీకు మంచి అవకాశాలు కూడా రావచ్చు. కొత్త పరిచయంతో మీ జీవితంలో ఎంతో ఉల్లాసం పెరుగుతుంది. ఎందుకంటే ఇంతవరకు నా జీవితం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది మార్పు తెలుస్తుంది. అలాగే చిన్న చిన్న విజయాలు వీరి జీవితంలో ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీరు వ్యాపారం చేసేవారైనా, ఉద్యోగం చేసేవారైనా, మీరు చేసే వృత్తుల్లో కాస్త మార్పు అనేది తెలుస్తుంది. ఆర్థికంగా డబ్బు కూడా కనిపిస్తుంది. మానసికంగా ఉపశమనం కనిపిస్తుంది. కాబట్టి మీ జీవితంలో ఒక్కొక్క మార్పు అనేది మొదలవుతుంది. ముఖ్యంగా గురుబలం వలన వీరికి తెలివితేటలు మరింత పెరుగుతాయి. ఏ విధంగా ఎవరితో ఉండాలి, ఎలా మాట్లాడాలి, అలాగే ఏ సమయంలో ఏ పని పూర్తి చేయాలని మంచి ఆలోచనతో ఉంటారు. కాబట్టి వీరు ఏది చేసినా కలిసి వస్తుంది. అలాగే ఆర్థికంగా నష్టాలు అనేవి మొత్తం ముగింపు అనేవి జరిగాయి. ఇక నుండి ఆర్థికంగా లాభాలు మాత్రమే వస్తాయి. నష్టాలు పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే మీ కుటుంబంలో ప్రశాంతత కూడా పెరుగుతుంది. కాస్త కొన్ని రోజుల పాటు మానసిక ఒత్తిడి రావచ్చు, కానీ అది మీకు తేలికగా అనిపిస్తుంది. పని చేసినా కూడా ఆత్మవిశ్వాసంతో చేస్తారు. కాబట్టి మీ జీవితం చాలా అందంగా మారుతుంది. ఈ వ్యక్తులకు ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకునే వ్యక్తులకు ఈ చిన్న పరిహారం చేసుకోండి. అమావాస్య రోజున ఉదయం 8 గంటలు 9 గంటల లోపల శనీశ్వరునికి 9 ప్రదక్షిణలు లేదా 18 ప్రదక్షిణలు చేయండి. అలాగే ఈశ్వరుని దర్శించుకోండి. మీ జీవితం ఇక నుండి చాలా మార్పు అనేది వస్తుంది.